హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాగమణికి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఎమోషనల్ బర్స్ట్ అవుతూనే ఉంటాడు, ఏడుస్తుంటే గేమ్ ఆడాలనుకునేవాళ్ళం కదా. సో ఈ రోజు ఎపిసోడ్లో నాగమణికి చాలా మంచిగా ఆడింది అనిపించింది. గేమ్స్ ఆడాడు, విన్ ఆర్ లూజ్ ఆర్ డిఫరెంట్ థింగ్స్, బట్ విన్ ఆర్ లూజ్ సంబంధం లేకుండా ఆయన గేమ్స్ అయితే ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాడు. దాంతోపాటు వాళ్ళ క్యాప్టెన్ నిఖిల్ కాదని మరి ఆయన గేమ్లో దిక్కి గేమ్లో ఆడాడు. అండ్ గేమ్లో కన్నా కూడా నాకు నచ్చింది ఏంటంటే ఏడుపు మొత్తానికి మానేస్తాడు, కొంచెం కామెడీగా ఉంటుండు. నిఖిల్తో అరే మనం వాళ్ళ జ్యూస్ డబ్బులు ఒప్పేస్తాం, వస్తావు నువ్వు రావా అని అడుగుతాడు. అరే నేను రానురా బాబు, నువ్వు ఇవాళ దొంగతనం చేయి, నేను రేపు వస్తాను నిఖిల్ అంటాడు. లేదు నువ్వు నాతో పాటు రావాల్సిందే అంటాడు. నువ్వు దొంగతనం చెప్పేసి నాకు వెళ్ళిపోయారా అంటాడు. అరే నా వల్ల కాదురా, నేను క్యారెక్టర్స్ అనుకో దొంగతనం నాకు సెట్గా నేను చేయలేనని నిఖిల్ అంటాడు. లేదు నువ్వు నాతో పాటు దొంగతనం చేయి అని అంటాడు. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య చిన్న దొంగతనం ఇష్యూస్ కూడా అట్లా మాట్లాడుకుంటారు. దాంతోపాటు లాస్ట్కి మన ఎపిసోడ్ లాస్ట్ సీన్లో ఒకటి ఉంటుంది, ఏంటి అరే నేను 2 రోజుల నుంచి ఏం తినలేదు అని అంటాడు నాగమణి కంటే. అప్పుడు నిఖిల్ అరే నన్ను తింటూనే ఉన్నావు కదా, 5 కేజీలు తిన్నావు, నా పక్కన కూర్చొని నన్ను సగం చేస్తున్నావు కదరా, నా రక్తం తాగుతున్నావు అని చెప్పేసి నిఖిల్ అంటాడు నాగమణి కంటే. అట్లా నేనేం తినలేదు, నేను పడిపోబోతున్నా, నాకు కొంచెం పలిపిపోయండి. అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత రోడ్డు మొత్తం నన్ను అదేంటి వీళ్ళకి రాగులు పంపించారు కదా, ఆ రాగి పిండి పోయండి ఆ రోడ్ల మీద అనేది అంటాడు. ఇట్లా కొంచెం కామెడీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుండు. అంటే మనం సాడ్గా ఉంటాడు, ఎప్పుడు భార్యను తెలుసుకుంటూ ఉంటాడు, ఇంకొకరు పిల్లల్ని తెలుసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు, అట్లుంటాయి కదా. దాని నుంచి కొంచెం గేమ్ ఆడుతుంటూ పాయింట్ పెడుతుండు. ఇప్పుడు వాట్ ఎవర్ రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు, మన 100% ఎఫర్ట్ మాత్రమే ఇస్తాం. రిజల్ట్ అనేది సమ్టైమ్స్ మనది కావచ్చు, సమ్టైమ్స్ వాళ్ళది కావచ్చు. దట్స్ ఓకే. నువ్వు ఎఫర్ట్స్ పెట్టావా, దాని తర్వాత మళ్ళీ గేమ్ని వదిలేసి దాన్ని వదిలేసి మళ్ళీ నువ్వు పాయింట్ అయ్యి మళ్ళీ అందరితో కలిసి ఉంటున్నావు, మంచిగా ఉంటున్నావు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, అదే కదా కావాల్సింది. సో ఫెంటాస్. ఎందుకంటే మనం ఆడినప్పుడు ఇది ఆడట్లేదు అని చెప్పినప్పుడు, ఆడినప్పుడు ఈయన ఆడుతున్నాను కూడా చెప్పాలి. దట్స్ అది పాయింట్. అందుకని చెప్పడం అన్నట్టు. కానీ మంచిగా అదొకటి అంటే ఆ పాయింట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యష్మికి నాగమణికి చిన్న ఇష్యూ అయింది. ఏది ఆ గేమ్ ఆడినప్పుడు 3-2 తోటి 9 టీం వాళ్ళు గెలిచారు. ఏది అయినా ఆ ప్యారల్ కొలత విషయంలో ఏదైతే 250 గ్రాములు అనే దగ్గర ఇది 290 గ్రాములు వచ్చింది. అది క్లోజ్గా వచ్చింది కాబట్టి నాకు పాయింట్ ఇవ్వని ఈయన అడిగిండు. అప్పుడు పాయింట్ టై అవుతుండే, సో మాకు కూడా ఛాన్స్ ఉంటుంది ఫుడ్ కోసం ఈయన పాయింట్. యష్మి ఏమో లేదు బిగ్ బాస్ అది నాకు సంచర్ డిసిసి ఫైనల్, నేను ఆ పాయింట్ ఎవరికి ఇవ్వట్లేదు, నాకు ఎవరిది కరెక్ట్ కాదనిపించింది, ఎవరిది 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్ లేదు కాబట్టి నేను ఎవరికి పాయింట్ ఇవ్వను. సో ఆయన అప్పుడు వాదించండి, నేను బిగ్ బాస్తో నేను వీకెండ్ ఎపిసోడ్లో ఈ పాయింట్ రైజ్ చేస్తానన్నాడు, నాకు ఇవ్వాల్సింది అని చెప్పేసిండు. నేను ఒప్పుకోను అన్నాడు. బిగ్ బాస్ అని మాట్లాడిండు, అదైంది. బట్ ఆ తర్వాత వన్స్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యష్మితో అంటే యష్మి ఏడుస్తున్నప్పుడు వచ్చి కౌగిలించుకున్నప్పుడు చెప్పి నాకు తెలుస్తున్నా, నేను అర్థం చేసుకోగలను, ఇట్స్ ఓకే, నేను ఏం అనలే కదా, ఎందుకు పర్సన్ తీసుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ మంచిగా మాట్లాడాను. అంటే అయినా ఇక్కడ ఏంటంటే 2 కడుపులో 6 కడుపులో ఎవరి కడుపులు నింపారు, 2 కడుపులు నింపాలంటే 6 కడుపులు బాధపెట్టాలి, 6 కడుపులు నింపాలి, 2 కడుపులు బాధపెట్టాలి. సో ఆమె తీసుకున్న నిర్ణయం కూడా ఆమె చెప్పింది క్లియర్ సోనియాతోటి. అక్కడ నాకు 2 కడుపులు 6 కడుపులు అని ఆలోచించినప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు, నేను కావాలని చేయలేదు అనేసి ఆమె బాధపడుతూ ఆమె చెప్పింది. ఐ నో షీఈ్ నో దట్. ఎందుకంటే నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ డెఫినెట్గా పాయింట్ రేజ్ చేస్తారు, తిడతారని తెలిసినప్పటికీ తను మానవత హృదయంతో పెయిన్ తీసుకోవడానికి కలిసి ఆ బాధను భరించడానికైనా ఆ తిట్లు తినడానికి కలిసి అంత సిద్ధమే ఆ నిర్ణయం తీసుకుంది. దానిలో రేపు క్వశ్చనబుల్ చేస్తాను తెలుసు. బట్ స్టిల్ నాగమణి కంటూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడిండు. సో గ్రేట్. అంటే నిఖిల్ కూడా మాట్లాడు, బట్ ఇప్పుడు మన సెన్స్ ఎక్కడ ఇది నాగమణి కంట కోసం మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. నిఖిల్ కూడా అర్థం చేసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, వాళ్ళు గెలవాలని నేను కూడా కోరుకున్నానని చెప్పాడు. నిజంగా చాలామంది హ్యాపీ. అభయ్ నవీన్ కూడా అదే చెప్పాడు, సీత కూడా అదే కోరుకుంది, చాలామంది కోరుకోవడం అంటే అందరూ వాళ్ళ ఫుడ్ మేము కూడా షేర్ చేస్తాం బిగ్ బాస్ మాకు ఛాన్స్ ఇవ్వండి, మీరు ఫుడ్ ఎక్కువ సార్ మా ఫుడ్ మేము వాళ్ళకి ఇస్తాము అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, మంచి ఏడుస్తూ మాట్లాడారు, బాధపడ్డారు. అది నాకు మంచిగా అనిపిస్తుంది. బట్ ఎస్ నాగమణి కంటే కూడా తన గేమ్ ఇంప్రూవ్ అంటే ఆ గేమ్ ఏదో తోపు ఆడట్లేదు కాదు, గేమ్ ఫిజికల్ ఆడడం ట్రై చేశారు సీతతో, ఆమె సీత గెలిచింది అనుకుని వేరే విషయం. కానీ గేమ్ ఆడుతున్నాడు అండ్ ఏడవట్లేదు, మంచిగా మాట్లాడుతూ జోకులు వేస్తున్నాడు, అందరితో మంచిగా ఉంటుండు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు గేమ్స్ ఆడతావు, గేమ్స్ కొంచెంమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి ఇంకోటి గేమ్ ఏదో ఓడిపోతే అక్కడ మాట అంటాడు, ఈ లైవ్లో అంటాడు, అంటే నిన్న అది ఏం జరిగింది అని గురించి, అది ఇంకొంచెం నేను స్ట్రాంగ్ ఇంకొంచెం ఫిజికల్ ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగా ఆడుతుంటేనేమో అంటాడు. అదే అంత ఓకే. నువ్వు ఎవరికి ఇప్పుడు ఎవరు స్టామినా వీరికి వాళ్ళు ఆడతారు, గెలవచ్చు అన్నది ఓడిపోవచ్చు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడు నేను కంటెస్టెంట్ని, నా మాట నేను ఆడాలి, ఏడవద్దు, ఇట్లా ఉండాలని కొంచెం స్టేబుల్ అయ్యిండు మెంటల్గా. దిస్ ఈస్ ఎనఫ్. తర్వాత ఉండడా గేమ్ ఎలా ఆడతారని వేరే విషయం. బట్ నాకైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. అండ్ మీకేమనిపిస్తుంది చెప్పండి. అండ్ మరైతే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.